పోలింగ్ ముగిసింది ప్రశాంతంగా. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా మిగిలినంతా ప్రశాంతంగా జరిగింది. అయితే ప్రస్తుతం నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒకసారి ఏపీలో చూద్దాం. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఎలా జరిగింది? రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శివశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఎలా జరిగింది, ఎంత శాతం జరిగింది, ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియ, చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే జరిగిందని చెప్పుకోవాలి. అయితే చూసుకున్నట్లయితే ఇప్పటికే పోలింగ్ కేంద్రంలో ఉన్నవారు తప్ప బయట ఉన్నవారు ఎవరిని కూడా అలౌ చేయలేదు పోలీసులు. ఇదంతా చూసుకున్నట్లయితే ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. ఉదయం నుంచి కూడా ఓటర్స్ తోటి సందడిగా ఉన్న కేంద్రాలని కూడా ఇప్పుడు మొత్తం నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి 60% వరకు కూడా ఇప్పటికే ఓటింగ్ నమోదైనట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలాగే చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాకి సంబంధించి 56% ఓటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి 48% పోలింగ్ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికి చూసుకున్నట్లయితే మొత్తం పోలింగ్ కేంద్రం అంతా కూడా ఖాళీగా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగిలిన ఎవరైతే లోపల ఓటింగ్కి ఉన్నవారు ఉంటారో వారికి సంబంధించి పోలింగ్కి ఇంకా 1 or 2% మాత్రం చేంజెస్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చూసుకోవచ్చు, ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తిగా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా మానిటర్ చేయడానికి ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే వెబ్ కాస్టింగ్ సంబంధించి ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే చెదురుమదురు ఘటనలకు మినహా, అంటే పిఠాపురంలో ఓటింగ్ 3,000 ఇచ్చారని వీడియో వైరల్ అవ్వడం, అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఈ రాజమండ్రిలో చూసుకున్నట్లయితే బ్యాలెట్ పేపర్ ని శాంపిల్ గా చూపించి కూటమి అభ్యర్థికి ఓటు వేయాలంటూ కూడా అడగడం, ఇట్లాంటివి తప్ప మిగతాదంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే ఎమ్మెల్సీ ఎన్నిక మొత్తం కూడా కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. పోలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిన ప్రాసెస్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రియా, రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్. ఇక తెలంగాణలో